కాసిని ఆధార్ కార్డులు అన్నీ కూడా జిరాక్స్లు పట్టురండి, ఉపాధి హామీ కార్డులు ఒకటి జిరాక్స్ పట్టురండి అని చెప్పి తీసుకొచ్చేసి ఓ 100 మందిదో 1000 మందిదో ఇస్తే ఆ తెచ్చినటువంటి వాళ్ళకి అంతో ఎంతో డబ్బులు పెట్టేస్తే అయిపోయేది. అదే ఉపాధి హామీ. పేరుకి ఉపాధి హామీ, వాళ్ళకెవరికి ఉపాధి ఉండదు, కాకపోతే అంతో ఎంతో డబ్బులు చేతిలో పెడతారు. ఒక 100 రోజులు వాళ్ళు పనిచేసినట్టు ఇక్కడ రికార్డులో ఉంటుంది, వాళ్ళ చేతికి 100 రూపాయలు 500 రూపాయలు చేతిలో పెడతారు. దానికి ఇప్పుడు చెక్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఖచ్చితంగా నువ్వు ఏ పని అయితే పిక్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం అది ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. దాని ఖర్చు ఎంత, దాని డిపిఆర్ ఎంత ఎంటర్ చేయాలి. అందులో ఏదైతే 30% మెటీరియల్ కాస్ట్ది అందులో అప్లోడ్ చేయాలి. అట్లాగే అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళకి సంబంధించిన అకౌంట్ నెంబర్లు అందులో పెట్టాలి. ఆ ఉపాధి హామీ కార్డుల నెంబర్లు దాంట్లో వాళ్ళకి నేరుగా డబ్బులు వేస్తారు, వీళ్ళకి నేరుగా ఇవ్వరు. ఇది ప్రస్తుతం దాంతోపాటు వాళ్ళు వర్క్ ఫీల్డ్లో పనిచేస్తున్నట్టుగా అక్కడ ఫోటో పెట్టాలి కంపల్సరీగా. ఇది మస్ట్, ఎందుకంటే దోచుకు తినేవాళ్ళు ఎక్కువైన రోజుల్లో తీసుకొస్తున్నటువంటిది అది. ఇది చాలా ముఖ్యమైనటువంటి కేంద్ర ప్రభుత్వం వేసింది.